ఓం నమో వెంకటేశాయ. శ్రీవత్సహారమకుటాంగదభూషితాంగం శ్రీభారతీ విధృతచామరవీజ్యమానం శ్రీనాయకం శివ విరించినుతాంఘ్రిపీఠం శ్రీరామచంద్రమనిషం శరణం భజేహం. శ్రీవత్సాది హారముల చేతను గదాది ఆయుధముల చేతను అలంకృతుడై శోభించువాడు, బ్రహ్మాది సమస్త దేవతల చేత పూజింపబడువాడు, శ్రీనాయకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయానుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచారుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ పురవైరిణి జగన్మోహనాయ కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ పురవైరిణి జగన్మోహనాయ కరుణీందు కోటీర కరుణి మన స్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో కరుణీందు కోటీర కరుణి మన స్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో.
प्रथित वेङ्कटराय धात्री सकामितार्थप्रदाय पात्रदानोत्सव प्रथित वेङ्कटराय धात्री सकामितार्थप्रदाय गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो नारायणाय सगुणब्रह्मणि सर्वपारायणाय शोभनमूर्तये नारायणाय सगुणब्रह्मणि सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो नारायणाय नमो नारायणाय नमो नारायणाय नमो దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ
శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానుపురస్సరం 45 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 45 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. రాత్ర్యాంతు తస్యాం యుష్టాయాం భరద్వాజో బ్రవీదిదం మధుమూల ఫలోపేతం చిత్రకూటం వ్రజేతిహ. సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరి వెళుతూ మరి గంగానదిని దాటిన తర్వాత గంగా యమున యొక్క ప్రయాగ ప్రాంతంలో ఉన్న భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక రాత్రిని గడిపి సుఖముగా అక్కడ ఉండి భరద్వాజాశ్రమం యొక్క భరద్వాజుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మరి ఆ తర్వాత రోజు ప్రాతకాలంలోనే రాముడు చక్కగా నిత్యకర్మానుష్ఠానములన్నీ కూడా చేసుకుని భరద్వాజుని దగ్గరికి వచ్చి చాలా వినయంగా, స్వామి, మీ ఆశ్రమంలో మేము చాలా హాయిగా మా శ్రమను మర్చిపోయి ఆదమరచి నిదురించి సుఖంగా మేము ఇక్కడ ఉండగలిగాము. మీ ఆతిథ్యానికి మేము ధన్యులమయ్యాము. ఇక నేను బయలుదేరతాను అని చెప్పి అన్నాడు. మరి చిత్రకూట ప్రాంతము రాముడు వసించడానికి చాలా యోగ్యమైనటువంటిది అనే విషయాన్ని కూడా కొంత భరద్వాజ మహర్షి చెప్పున్నాడు కదా. కావున అక్కడికి బయలుదేరటానికి సిద్ధపడి పొద్దున్నే ప్రాతకాలంలో భరద్వాజ మహర్షిని అనుమతించమని అడగగా, తస్యాం రాత్ర్యాంతు విష్టాయాం, ఆ రాత్రి గడిచిన తర్వాత భరద్వాజ మహర్షి మరి తన వద్దకు వచ్చి వెళ్ళడానికి, అంటే ఆ చిత్రకూటానికి వెళ్ళడానికి అనుమతి అడిగినటువంటి రామునితోటి అంటున్నాడు, మధుమూల ఫలోపేతం చిత్రకూటం వ్రజ. తేనె, అదేవిధంగా అనేకమైనటువంటి ఫలములు, కందమూలములు మొదలైనటువంటివన్నీ కలిగిన సస్యశ్యామలంగా ఉండేటటువంటి, అలాగే సకల ప్రాణులకు కూడా అనుకూలంగా ఉండే తపస్సుకు యోగ్యమైన స్థానమైన చిత్రకూట పర్వతానికి వ్రజ బయలుదేరు రామచంద్ర. ఇది ఇదం అబ్రవీత్ అని ఈ విధంగా చాలా సంతోషంగా రామచంద్రమూర్తిని సాగనంపుతూ ఉన్నాడు. అంటే రాముణ్ణి చూచినటువంటి ఆనందం, రాముడికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆనందంతో ఉబ్బి తబ్బైపోతున్నాడు
భరద్వాజ మహర్షి. అందుకనే చాలా సంతోషంగా సరే నాయన చిత్రకూట పర్వతం దగ్గరికి నీవు అక్కడికి వెళ్ళి ఉండవచ్చును అని చెబుతున్నాడు. మరి చిత్రకూటము అంటే చిత్రాణి కూటాని శృంగాణి యస్య అని చిత్రమైనటువంటి ఆ శృంగములు పర్వత శిఖరములు కలిగినటువంటిది చిత్రకూటము, ఎత్తైనటువంటి శిఖరములు కలిగినది. పైగా అక్కడ ఎన్నో జంతువులు అలాగే పక్షులు ఇవన్నీ కూడా సాధు జంతువులు మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. ఎంతోమంది మహర్షులు తపస్సు చేసే తపోభూమి అది. అటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళు రామచంద్ర అని చెబుతూ వాసమౌపయికం మన్యే తవ రామ మహాబల నానానగ గణోపేత కిన్నరోరగ సేవిత. రామచంద్ర, మహాబల గొప్ప బలపరాక్రమాలు కలిగిన ఓ రామచంద్ర, తవ ఔపయికం వాసం, నీకు ఔపయుకం యోగ్యమైనటువంటి నీలాంటి వాడు ఉండడానికి యోగ్యమైనటువంటి సరి అయినటువంటి ప్రదేశము ఆ చిత్రకూటమే. ఎందుకంటే మన్యే నానా నగగణ ఉపేత, అనేక విధములైనటువంటి వృక్షములతోటి, అనేక ఔషధ వృక్షములతోటి, చిత్ర విచిత్రమైనటువంటి పుష్పించే ఫలించేటటువంటి అనేక వృక్షములతోటి విరాజిల్లేటటువంటి ఆ చిత్రకూట పర్వత ప్రాంతము ఔపయికం వాసం మన్యే, నీకు తగినటువంటి వాసము, తగినటువంటి నివాసం అనుకుంటున్నాను. అక్కడ కేవలము మానవులే కాదయ్యా, కిన్నరోరుగ సేవిత, కిన్నరులు అదేవిధంగా నాగజాతికి చెందినటువంటి వారు ఉరగులు వీళ్ళందరూ కూడా నివసించేటటువంటి ప్రదేశము. సహజంగా దేవతాగణములు ఎక్కడికి వచ్చి వాళ్ళు ఉంటారు అంటే, ఎక్కడ విహరిస్తూ ఉంటారు అంటే, ఎక్కడైతే తపోభూమిగా ఉంటుందో, ఎక్కడైతే తపస్సులు జరుగుతూ ఉంటాయో అటువంటి ధర్మ ప్రాంతంలో దేవతలు వచ్చి విహరిస్తూ ఉంటారట, దేవగణాలన్నీ కూడా. అటువంటి దేవగణాలైన కిన్నరులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా విహరించేటటువంటి ప్రదేశము. కిన్నరులు అంటే కుత్సితో నరహ కిన్నరహ అని చెప్పి అశ్వముఖంతో ఉండేటటువంటి వారు. అంటే ముఖం మాత్రము అశ్వంలాగా గుర్రంలాగా ఉంటుంది, మిగతా అంతా కూడా సామాన్య దేవతా స్వరూపంగా ఉంటుంది. ఈ విధంగా ఆ ముఖంతో అశ్వముఖంతో దిగేటటువంటి వారు. అదేవిధంగా దేవ గాయకులు అని చెబుతారు. దేవతలకు తమ గానంతో ఆనందాన్ని కలుగజేసేటటువంటి వారు దేవగాయకులు కిన్నరులు అని చెప్పి అన్నారు. అలాగే ఉరగాహ అంటే నాగాహ అని అంటున్నారు. అంటే ఉరసా గచ్చంతి త్వరగాహ, అలా పాకుతూ వెళ్ళేటటువంటివి నాగజాతికి సంబంధించినటువంటి వారు. అలాగా ఆ కిన్నరులు నాగజాతికి సంబంధించినటువంటి వారు వీరందరూ కూడా. ఇక్కడ కిన్నరులు గానం చేస్తూ ఉంటే ఈ నాగజాతికి సంబంధించినటువంటి వాళ్ళు నాట్యం చేస్తూ ఆనందిస్తూ ఉంటారట. అలాగా దేవగణములకు చెందినటువంటి కిన్నరులు నాగులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆనందించేటటువంటి ప్రదేశం అయ్యా అది. ఆ ప్రదేశము నీలాంటి వాడు నువ్వు ఉండటానికి యోగ్యమైనది అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటూ, అంతేకాదు మయూరనాథాభిరుత గజరాజ నిషేవిత గమ్యతాం భవతా శైల చిత్రకూట సవిశ్రుత అంటూ పుణ్యశ్చ రమణీయశ్చ బహుమూల ఫలాయుత. మరి ఇక్కడ చిత్రకూట పర్వతం యొక్క విశేషం చెబుతూ మయూర నాదాభిరుత, మయూరముల యొక్క ఆ కూతలతోటి అభిరుత ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మయూరములు జింకలు ఇవన్నీ తిరుగుతుంటాయంటే, నెమళ్ళు జింకలు ఏ ప్రదేశంలో అయితే కనుక తిరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశము దేవభూమిగాను అదేవిధంగా తపస్సులకు యోగ్యమైనటువంటి దానిగాను మనకు పెద్దలు తెలియజేశారు. అందుకని అటువంటి పుణ్యప్రదమైనటువంటి రమణీయమైనటువంటి ప్రదేశము అని చెబుతూ మయూరనాదాభిహిత, నెమళ్ళ యొక్క కూతలతోటి ప్రతిధ్వనించేటటువంటిది. అంతేకాదు గజరాజ నిషేవిత, శ్రేష్టమైనటువంటి గజములతోటి విరాజిల్లుతూ ఉన్నది అని. ఇక్కడ మయూర శబ్దానికి అర్థం చెబుతూ మయూరివ రాతి గాయతి నృత్యతి అని చెప్పి అంటారు. అంటే కిన్నెరులు ఏ విధంగా అయితే గానం చేస్తారో కోకిలల యొక్క కూతలు కూడా, కోకిల యొక్క కూతలు అదేవిధంగా
నెమళ్ళ యొక్క కూతలు ఆ విధంగా ఉంటాయట. కిన్నెరల వలె స్వరము కలిగినటువంటిది కావున ఈ నెమలికి మయూరము అని చెప్పారు. ఎందుకంటే మయు శబ్దానికి కిన్నెరలు అర్థము, ఆ కిన్నెరల వలె గానం చేస్తుంది కావున, కూత కూస్తుంది కావున నెమలికి మయూరము అని పేరునమాట. నెమలి చాలా పవిత్రమైనటువంటి, దేవతలకు అత్యంత ప్రియమైనటువంటి పక్షిగా చెబుతారు. ఏమండి, దేవతలకు అత్యంత ప్రియమైనటువంటి నెమలే ఎందుకు అయ్యింది అని అంటే, దానికి కూడా మనకు మార్కండేయ పురాణంలో ఒక విశేషం అనేది ఉన్నది. ఏమిటి అంటే, రావణాసురుడు ఒకానొక సందర్భంలో ఆయన ఆకాశగమనం చేస్తూ వెళుతూ ఉన్నాడు. అయితే ఒక ప్రాంతంలో సంవర్తుడు అనే మహర్షి, ఆయన బృహస్పతికి సాక్షాత్తు సోదరుడు. అలా బృహస్పతి సోదరుడైనటువంటి సంవర్తుడు అనే మహర్షి ఒక చోట తపస్సునే కాదు యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు. ఆయన తపోనిష్ట కలిగినటువంటి వాడు. ఆ సంవర్తుడు అనే మహర్షి దేవతలందరి చేత కూడా యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు. అంటే దేవతలకు బాగా బలం రావాలి అని, రాక్షసుల యొక్క పీడ తొలగాలి అని చెప్పి ఆ సంవర్తుడు అనే మహర్షి దేవతలందరి చేత కూడా యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు. అయితే పుష్పక విమానంలో వెడుతున్నటువంటి రావణాసురుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ యజ్ఞాన్ని చూశాడు. చూసి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి మరి ఈ దేవతలందరూ కూడా రావణాసుడిని చూచి అతడు తమను దండిస్తాడేమో ఇలా యజ్ఞం చేస్తున్నందుకు అని భయపడినటువంటి వారై ఒక్కొక్కళ్ళు కూడా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పారిపోయినట్లుగా వాళ్ళు ఏం చేశారు, అక్కడే ఉన్నటువంటి తిర్యక్కులు అంటే ఈ జంతువులు పక్షులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆవహించి దాక్కున్నారట. అక్కడ చెబుతున్నారు, దృష్ట్వా దేవాస్తు తద్రక్ష వరదానేన దుర్జయం తిర్యజ్ఞోనిం సమావిష్ట తస్య ఘర్షణ భైరవ అని అంటూ, ఇంద్రుడేమో ఇంద్రో మయూర సంవృత్త, ఇంద్రుడు నెమలిలో ఆవహించి నెమలిలా మారిపోయాట ఆయన. ధర్మరాజస్తు వాయస, యమధర్మరాజేమో కాకిలాగా మారిపోయాడు. కృకలాస ధనాధ్యక్ష, మరి కుబేరుడేమో ఒక బల్లిలాగా మారిపోయాడు. హంసశ్చ వరుణో భవతు, వరుణదేవుడేమో హంసలో ఆవహించి హంసలాగా మారిపోయాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా రావణాసురుడి నుండి తమను తాను కాపాడుకోవటం కోసం ఇలాగ ఇంద్రుడేమో మయూరంలాగాను నెమలిలాగాను, అలాగా యమధర్మరాజు కాకిలాగా ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆ జంతువుల్లో పక్షిలో ఆవహించి వాళ్ళు రావణాసురుడి బారి నుండి బయటపడ్డారు. రావణాసురుడు వచ్చేటప్పటికి అక్కడ దేవతలు కనిపించలేదు, ఈ పక్షులు ఇవి కనిపించాయి. సరేలే పక్షులే కదా అని చెప్పి అక్కడి నుంచి రావణాసురుడు వెళ్ళిపోయాడు. తద్వారా దేవతలందరూ రావణాసురుడి యొక్క ఆగ్రహానికి పాత్రులు కాకుండా రక్షించబడ్డారు. దానితోటి ఈ విధంగా తమను రక్షించుకోవటానికి ఉపయోగపడినటువంటి మయూరము యందు ఇంద్రునికి చాలా ఇష్టం అనేది ఏర్పడింది. దాంతో ఇదం నేత్ర సహస్రంతు అని అంటూ హర్షాత్ తదాబ్రవీదింద్రో మయూరం నీలబర్హిణం. మయూరములు అప్పటి వరకు కూడా నెమళ్ళు నల్లగానే ఉండేవిట. కోకిలలు కాకులు ఎలా ఉండేవో నెమళ్ళు కూడా అప్పటి వరకు నల్లగానే ఉండేవిట. అలా నల్లగా ఉన్నటువంటి ఆ నెమలి రూపాన్నే ఇంద్రుడు కూడా ధరించాడు, నెమలిలో ఆవహించాడు కదా. మరి ఆ తరువాత నెమలి మీద ఇష్టం కలిగినటువంటి, ప్రీతి కలిగిన, అనుగ్రహ దృష్టి కలిగినటువంటి ఇంద్రుడు ప్రీతోస్పి సవధర్మజ్ఞ భుజంగాధినతే భయం భుజంగాధినతే భయం అని అంటూ, ఓ మయూరమా, నాకు ఆశ్రయాన్ని ఇచ్చి రాక్షసుడి నుంచి నన్ను కాపాడావు కావున నీ మీద చాలా నిన్ను అనుగ్రహిస్తూ ఉన్నాను. నీకు చిత్ర విచిత్రమైనటువంటి అందమైనటువంటి వర్ణము ఏర్పడుతుంది అని చెప్పి అంటూ, ఇదం నేత్ర సహస్రంతు యత్వద్బర్హే భవిష్యతి, అలాగే ఇదిగో నా సహస్రాక్షుడు అని చెప్పి ఇంద్రునికి పేరు. 1000 కన్నులు కలిగినటువంటి వాడు కదా. అందుకనే ఏమన్నాడు, ఈ 1000 కన్నులు ఏవైతే ఉన్నాయో ఈ 1000 కన్నులు కూడా నీ పింఛము యందు, నీ పురి యందు ఉంటాయి అని చెప్పి ఆ మయూరానికి, నెమలికి వరాన్ని ఇచ్చాడు. తద్వారా ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం వల్ల అప్పటి నుండి కూడా నెమలి
అనేకమైనటువంటి చిత్ర విచిత్ర వర్ణములతో కూడి ఉన్నది. అలాగే ఆ నెమలి పింఛములు ఏవైతే ఉన్నాయో నెమలి పింఛముల మీద కన్నువలే అక్కడ గుర్తు అనేది కూడా ఇంద్రుని యొక్క అనుగ్రహంతో ఏర్పడినది అని చెప్పి, అలాగ ఇంద్రుడు అలా చిత్ర విచిత్రమైన వర్ణమును 1000 కన్నులను కూడా నెమలికి ఇచ్చి నెమలిని అనుగ్రహిస్తూ మరో మాట కూడా అన్నాడు, ఇక నుంచి నీకు సర్పముల వల్ల ఎటువంటి బాధ అనేది ఉండదు, నిన్ను చూస్తేనే సర్పములు భయపడతాయి అనే వరాన్ని కూడా ఇచ్చారట. అందుకనే నెమళ్లను చూస్తే సర్పములు పారిపోతాయి, నెమళ్ళు కూడా సర్పములను చీల్చి చెండారేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు మరో మాట కూడా అన్నాడు, వర్షమాణేమ ఇముదం ప్రాప్స్యతే ప్రీతి లక్షణం. నేను మేఘములతోటి వర్షిస్తూ ఉంటే ఆ వర్షాన్ని చూచినప్పుడు నీకు మరింత ఆనందం అనేది కలుగుతుంది, నువ్వు పులకించి నాట్యం చేస్తావు అని కూడా ఇంద్రుడు ఆ నెమళ్లకు మయూరానికి వరమిచ్చారట. అందుకనే ఆ వర్షం వచ్చే ముందు మేఘములను కనుక చూచినట్లయితే నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది, ఆ ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో మరింత ఆనందంగా ఉంటుందిట. ఈ విధంగా ఇంద్రుని యొక్క వరప్రసాదంతో నెమలి చాలా ప్రత్యేకమైనటువంటి పక్షిగాను అందమైనటువంటి పక్షిగాను, అదేవిధంగా 1000 కన్నులు కలిగినటువంటి అలా అనేకమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ పింఛములతోటి అందంగా గోచరిస్తూ చాలా పవిత్రమైనటువంటి పక్షిగా ఉన్నది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ నెమలి పింఛమునే తన శిరస్సున ధరించాడు. ఎందుకంటే దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటిది నెమలి, చాలా పవిత్రమైనటువంటిది. అందుకనే ఆ నెమలి పింఛాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ తన శిరస్సు యందు కూడా ధరించాడు కదా. మరి అటువంటివైన గొప్ప జాతి కలిగినటువంటి దేవతానుగ్రహాన్ని పొందినటువంటి నెమళ్లకు మయూరనాదాభిరుత, మయూరము యొక్క నాదములతోటి ఆ శబ్దములతోటి అభిరుత ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంతేకాదు అనేకమైన గజములతోటి విరాజిల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా పుణ్యశ్చ, ఎంతో పుణ్యప్రదమైనటువంటి ప్రదేశము ఆ చిత్రకూటము. రమణీయశ్చ, ఎన్నిసార్లు చూసినా ఎన్ని చోట్ల చూసినా కొత్త కొత్త అందములు కనిపిస్తూ మరింతగా చూడాలి అనే ప్రకృతి సౌందర్య శోభతోటి ఒప్పేటటువంటిది ఆ చిత్రకూటము. బహుమూల ఫలాయుత, ఇంకా ఆహారానిక అక్కడ లోటనేదే లేదు, అనేకమైనటువంటి ఫలములతోటి అలాగే కందమూలములతోటి కూడి ఉన్నది, ఆహారానికి అక్కడ లోటు ఉండదు. అంతేకాదు సచిత్రకూట శైల భవతా గమ్యతాం, అటువంటి చిత్రకూట పర్వతానికి నీవు వెళ్ళు నాయనా అని చెప్పి భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తికి అనుమతి ఇచ్చాడు. ఇంకా ఆ తరువాత తత్ర కుంజరయూధాని మృగయూధాని చాభిత విచరంతి వనాంతేస్మిన్ తాన్ని ద్రక్ష్యసి రాఘవ. సహజంగా ఏనుగులు అనగానే అవి మదంతో మీద దాడి చేస్తాయేమో, అవి ఏం తెలియకుండా ప్రవర్తిస్తాయి అని అనుకుంటాం. కానీ చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి ఏనుగులకు బలంతో పాటు బుద్ధి సాత్వికత కూడా ఉన్నాయి. తద్వారా ఆ ఏనుగులు నీకు దగ్గరగా సంచరిస్తాయి తప్ప నీకు ఏమాత్రము కూడా హాని కలిగించవు. అవి మనుషులతోటి కలిసిపోయి జీవిస్తూ ఉంటాయి, చాలా స్నేహంగా ఉంటాయి అని అంటూ తత్ర అని అంటూ మొదలుపెట్టి రాఘవ రామచంద్ర ఆ చిత్రకూట పర్వతం యందు అస్మిన్ వనాంతే, ఆ వనం లోపల నడుమ కుంజరయూధ అని ఏనుగుల గుంపులు ఉంటాయి అని. సహజంగా ఒక ఏనుగు ఉంటేనే చాలా బలంగాను, అదేవిధంగా ఏది పడితే అది పీకి అవతల పడేస్తూ ఉంటుంది, చెట్లను కూడా నాశనం చేస్తూ ఉంటాయి. కానీ అన్ని ఏనుగుల గుంపులు ఉన్నప్పటికీ కూడా సాత్వికమైనటువంటి బుద్ధితోటి అవి తమ మహర్షులతోటి కలిసి అవి తిరుగుతూ ఉంటాయి, ఎవరికి ఏ ఆపదనో కూడా చెయ్యవు. మృగయూధాని, అంతేకాదు జింకల సమూహములు. సహజంగా మనుషులను చూస్తే పారిపోయేటటువంటి జింకలు ఆ చిత్రకూట పర్వతంలో మనుషులతో కలిసి సహవాసం చేస్తూ అవి జీవిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వారెవరూ కూడా హింసాత్మకంగా ప్రవర్తించరు, వారి మనస్సులలో ధర్మమే వెల్లివిరిసి ధర్మబద్ధంగా ఉంటుంది. కావున హింస అనేది ఉండదు. కావున ఏ జంతువులకి ఏ పక్షులకి కూడా ఎవరి వల్ల కూడా భయం లేదు, అంత సాత్వికమైనటువంటి ప్రదేశము అది అని అంటూ
మృగయూధాని అభితః విచరంతి. చుట్టూ ఎదురుగా కూడా అన్ని వైపులా కూడా మీరు వెళ్తూ ఉంటే అనేకమైన ఏనుగుల గుంపులు, అనేకమైన జింకల గుంపులు, మరింతగా ఆ నెమళ్ళ యొక్క కూతలు, అనుకూలమైనటువంటి ఆ శబ్దములు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉంటే తాని ద్రక్ష్యతి, చాలా వింతగాను కొత్తగాను ఆనందకరంగా అనిపించేటటువంటి ఈ సన్నివేశములన్నీ కూడా చూస్తూ నువ్వు అక్కడ ఆనందించగలుగుతావు నాయన అని అంటూ సరిత్ప్రస్రవణ ప్రస్థాన్ దరీకందర నిర్ధనాన్ చరత సీతయా సార్ధం నందిష్యతి మనస్తవ. సరిత్ప్రస్రవణ ప్రస్థాన్ దరీకందర నిర్ధనాన్ అని అంటూ నాయన రామచంద్ర, మరి సీతాదేవితో కలిసి ఆనందంగా నీవు అక్కడ గడపాలి, అటువంటి ప్రదేశం కావాలన్నావు కదా. మరి చిత్రకూట ప్రాంతం నీవు విహరించడానికి, సీతాదేవి ప్రతి ప్రాంతాన్ని చూచి ఆనందించడానికి, మనోహరంగా ఉండడానికి చిత్రకూట ప్రాంతమే యోగ్యమైనది అని అంటూ సీతయా సార్ధం, సీతాదేవితో కలిసి నీవు సరిత్ప్రవణ ప్రస్థాన్, నదులను, ప్రస్రవణములు అంటే సెలయేళ్ళు, సన్నని సాను అంటే కొండల మీద నుంచి ప్రవహిస్తున్నటువంటి సన్నని ధారాపాతములు, నదులలో అయితే కనుక చక్కగా దిగి స్నానం చేయవచ్చును, ఆ సెలయేళ్ల యొక్క ధ్వనులను వింటూ ఆనందించవచ్చును. అలాగే జలపాతములు పడుతూ ఉంటే వాటి కింద కూడా స్నానం చేస్తూ ఆనందించవచ్చును. అందుకని అటువంటివైన ప్రస్రవణ ప్రస్థాన్, నదులు, సెలయేళ్ళు, జలపాతములు, కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ కొండ చర్యలను దరీ కందర నిర్ధనాన్, దరి అంటే కనుక కందరములు అంటే గుహలు అన్నారు. కందర నిర్ధనాన్, ఆ చిన్న చిన్న గుహలు ఏవైతే ఉన్నాయో అంటే ఇళ్ళులాగా పెద్దవిగా ఉన్నటువంటి గుహలను దరి అని, అలాగే నిర్ధనములు అంటే కనుక లోయలను నిర్ధరములు అని అంటారు. దరి అంటే గుహలు, నిర్ధరములు అని అంటే కనుక అవి లోయలు, అంటే రెండు కొండలు చీలిపోగా మధ్యలో లోతుగా కనిపిస్తున్నటువంటి లోయ అన్నమాట. అలాగా ఎన్నో ఇళ్లవలే ఉన్నటువంటి కొండ గుహలను, లోతుగా ఉన్నటువంటి వీటిని ఆ లోయలను కూడా చరత చూస్తూ ఉన్నటువంటి తవ మనః నందిష్యతి, నీ మనస్సు ఎంతో పులకిస్తుంది, ఎంతో ఆనందిస్తుంది రామచంద్ర. నీవు ఆ సీతాదేవితో కలిసి ఆ కొండ ప్రాంతములలో, ఆ గుహలలో, ఆ చెట్లలో, ఆ లోయలలో విహరిస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే ఆమె ఎంతో ఆనందిస్తుంది. తద్వారా ఆమెను చూచి నీవు కూడా అమితమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతావు అని అంటూ ప్రహృష్టకో యష్టిక కోకిల స్వనై వినాదితం తం వసుధాధరం శివం మృగైశ్చ మత్తైర్బహుభిశ్చ కుంజరైః సురమ్యమాసాద్య సమావసాశ్రమం. రామచంద్ర, ప్రహృష్ట కోయష్టిక కోకిల స్వనై, ప్రహృష్ట బాగా ఆనందించినటువంటి, కోయష్టిక టిష్టిభ అని చెప్పి అమర కోసం చెప్పినట్టుగా టిట్టిభ పక్షి అని చెప్పి, అంటే లకుముకి పిట్ట అని అంటున్నారు. ఆ లకుముకి పిట్ట టీ టీ అంటూ శబ్దం చేస్తూ అక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా తొలుస్తూ ఉంటుంది. దాని యొక్క శబ్దము అది చేసే చిన్నదిగా ఉంటుంది, అయినా అది చేసేటటువంటి పని మాత్రం ఘనంగా ఉంటుంది. దాని కూత చాలా వినడానికి ఇంపుగా ఉంటుంది. అలాగా లకుముకి పిట్టలు, అలాగే కోకిల స్వనై, ఆనందించినటువంటి మత్త కోకిలలు అవి కూతలు కూస్తూ ఉంటే ఆ కూత వినటువంటి మీకు మరలా దానికి ఎదురు కుయ్యాలి అని అనిపిస్తుంది. సీతాదేవి ఆ కూతలను విని పరవశించి ఆ కోకిలలతోటి తాను మళ్ళీ ప్రతిధ్వని చేస్తూ కూస్తూ ఆనందిస్తూ ఉంటే ఆ సన్నివేశాన్ని చూచినటువంటి నీ ఆనందానికి అవధులు ఉండవు. మరి అంత ఆనందంగా ఉంటుంది. అలాగా కోకిలలు టిట్టిభ పక్షుల యొక్క కూతలతోటి చాలా ఆనందకరంగా ఉండేది. అలాగే బహుభి మృగై, అనేకమైనటువంటి జింకలు, లేళ్లు మొదలైనటువంటి మృగములతోటి, మత్త కుంజరైశ్చ, అనేకమైన కుంజరములు అంటే ఏనుగులతోటి, సురమ్యం, చాలా సుందరంగా ఉండేటటువంటి ప్రదేశము. ఎంతసేపు
అక్కడ విహరించినా ఇంకా విహరించాలి అనిపిస్తుంది. ఎటువంటి శ్రమ తెలియదు. ప్రతి చోట కూడా కొత్త కొత్తగాను కొత్త కొత్త ఆనందాలను కలిగి ఉన్నటువంటిది, నిలయమైనటువంటిది ఆ చిత్రకూట పర్వతము అంటూ సురమ్యం. అంతేకాదు, సహజంగా ఎక్కడైతే ఎక్కువగా ఆనందము సౌందర్యము ఉంటుందో అక్కడ కొంత అపాయం కూడా ఉండే అవకాశం ఉన్నదేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ శివం, చాలా శుభకరమైనటువంటిది, ఎటువంటి అపాయము లేనటువంటి తం వసుధాధరం ఆసాద్య. ఆ చిత్రకూట పర్వతానికి చేరుకుని ఆశ్రమం సమావస, చక్కగా చక్కటి ఆశ్రమాన్ని చిత్రకూటంలో నిర్మించుకుని నీవు ఎంతకాలమైనా సరే అక్కడ నివసించవచ్చు రామచంద్ర అని భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తికి చిత్రకూట పర్వతంలో ఏ విధంగా చిత్రకూట పర్వతానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని చెప్పబోతూ ఆ చిత్రకూట పర్వతానికి వెళ్ళడానికి, అక్కడ ఉండటానికి, అక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ అనుమతి ఇచ్చాడనమాట. ఇంకా దీనితోటి మనకు 54వ సరక పూర్తయినది. ప్రహృష్టకో యష్టిక కోకిల స్వనై వినాదితం తం వసుధాధరం శివం మృగైశ్చ మత్తైర్బహుభిశ్చ కుంజరై సురమ్యమాసాద్య సమావశాశ్రమం. ఇంకా ఆ తరువాత 55వ సర్గలో మరి ఆ చిత్రకూటానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తికి తెలియజేస్తారు. అథ పంచపంచాశ సర్గః ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రాపరిందమౌ మహర్షిమభివాద్యాధ జగ్మతుస్తం గిరిం ప్రతి. అలాగా భరద్వాజాశ్రమంలో గడిపి ఆయన యొక్క ఆ తర్వాత రోజు ప్రాతకాలంలో ఆ మహర్షి యొక్క అనుమతి పొందినటువంటి శ్రీ రామలక్ష్మణులు అక్కడ గడిపినటువంటి రామలక్ష్మణులు ఎటువంటి వారు? అరిందమౌ, ఎటువంటి శత్రువునైనా సరే అణచివేయడంలో సమర్థులైనటువంటి వారు. అంతేకాదు కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యములు అనే అరిషడ్వర్గములు ఏవైతే ఉన్నాయో 6 శత్రువులు, ఆ 6 శత్రువులని కూడా సమర్థవంతంగా అణచినటువంటి వారు అయిన ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా సీతాదేవితో కలిసి తత్ర రజనీం ఉషిత్వా, మరి భరద్వాజాశ్రమంలో ఆ రాత్రిని గడిపిన తర్వాత అధ మహర్షిం అభివాద్య, తెల్లవారిన తర్వాత మహర్షి అయినటువంటి ఆ భరద్వాజునికి నమస్కరించి ఆయన యొక్క అనుమతిని పొంది తం గిరిం ప్రతి జగ్మతు, ఇంకా చిత్రకూట పర్వత ప్రాంతానికి వెళ్ళడానికి మరి వారు బయలుదేరారు. తేషాంచైవ స్వస్త్యయనం మహర్షి సచకారః ప్రస్థితాంచైవ తాన్ ప్రేక్ష్య పితాపుత్రాన్ని వాన్వగాత్. మరి వారు ఆ విధంగా వెళుతూ తన ఆశ్రమం నుండి సీతారామ లక్ష్మణులు వెళుతూ ఉంటే భరద్వాజ మహర్షికి ఒక రకంగా తన ఆశ్రమానికి వచ్చి వారు ఆతిథ్యం స్వీకరించారు అనే ఆనందము, అంతలోనే సమయం గడిచిపోయిందా, వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారా అనే ఒక రకమైనటువంటి బాధ. ఏ విధంగా అయితే తన ఇంటి నుండి తన పుత్రుడు దూర ప్రాంతానికి వెళుతుంటే ఒక తండ్రి ఏ విధంగా అయితే మనసులోనే బాధపడుతూ ఉంటాడో, అంటే ఇక్కడ తండ్రిలాగా అని ఎందుకు అన్నాడు అంటే ఏ తల్లిలాగా అనొచ్చు కదా అని, అంటే తల్లి ప్రేమ అనేది బయటకు కనిపిస్తుంది. ఆమె కొంత కన్నీళ్లు పెట్టుకోవటమో లేకపోతే ఆ పిల్లాడిని గట్టిగా పట్టుకోవటమో ఇలాగా, లేకపోతే కొంత బాధపడటమో ఏదో చేస్తుంది. కానీ తండ్రి అలా పంపిస్తున్నటువంటి తన పుత్రుడిని చూచి మనసులో బాధపడతాడు తప్ప పైకి మాత్రం ఆ బాధను వ్యక్తపడతాడు. సరే నాయనా జాగ్రత్తగా ఉండు, ఏదన్నా అవసరమైతే నాకు ఉత్తరం రాయి అని ఈ విధంగా చెబుతాడు తప్ప తండ్రి కన్నీళ్లు పెట్టుకోవటం కానీ లేకపోతే పట్టుకుని బాధపడటం కానీ చెయ్యడు. కానీ ఆ బాధ మాత్రం తండ్రి మనస్సులో తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, తన పుత్రులను దూర ప్రాంతానికి పంపిస్తున్నటువంటి తండ్రి ఏ విధంగా అయితే తనలోనే తాను బాధపడుతూ గంభీరంగా ఉండి వాడిని సాగనంపుతాడో అదే విధంగా తన ఆశ్రమం నుంచి వెళుతున్నటువంటి ఆ రామలక్ష్మణుల్ని సీతాదేవిని చూచి అలా వెళుతున్నటువంటి వారిని చూచి భరద్వాజ మహర్షి తనలో తానే కొంత బాధపడుతూ మరి
వారి యొక్క ధర్మ ఆచరణను, అదేవిధంగా ధర్మం మీద ఉన్న నిబద్ధతను చూచి ఆనందిస్తున్నటువంటి వాడిని పంపిస్తూ ఉన్నాడు. అలా విధంగా సహ మహర్షి, ఆ భరద్వాజ మహర్షి తేషాంచైవ స్వస్త్యయనం అంటూ ఆ బయలుదేరిన చిత్రకూట పర్వతానికి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణులకి స్వస్త్యయనం, స్వస్తివాచనము అంటే క్షేమంగా వెళ్ళిరండి నాయన అనే స్వస్తివాచనం చేసి, మరి రామచంద్రమూర్తి కూడా వనవాసం పూర్తయిన తర్వాత మరలా భరద్వాజాశ్రమానికే వస్తాడు. భరద్వాజాశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి భరతునికి కబురు కూడా పంపిస్తాడు కదా. కావున భరద్వాజ మహర్షి ఆయన యొక్క ఆశీస్సులను ఇచ్చారు. క్షేమంగా వెళ్ళిరండి నాయన అని సీతారాములకి ఆశీస్సులను ఇస్తే వారు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. చకార హా, ఇక్కడ హా అనేది సంతోషాన్ని తెలియజేయడానికి వాడు మాట్లాడినటువంటి మాట అన్నమాట. అలాగా ఎంతో ఆనందంతో భరద్వాజ మహర్షి సీతారామ లక్ష్మణులకి ఆశీస్సులను ఇచ్చి వారిని తాన్ ప్రేక్ష్య, వారిని ఇలా పంపిస్తూ చూస్తూ, పితా పుత్రాన్నివ, తండ్రి కుమారులను దూర ప్రాంతానికి పంపిస్తున్నట్లుగా వారిని చాలా జాగ్రత్తలు చెప్పి దూరంగా పంపిస్తూ అలా ఆనందిస్తూ ఉన్నాడు. అన్వశాత్, ఈ విధంగా వారిని అనుసరించి కొంత దూరం భరద్వాజ మహర్షి కూడా వచ్చాడు. ఎందుకంటే ఓదకాంతాత్ అనుగంతవ్య స్నిగ్ధజన అని చెప్పి అంటారు. ఆసీమాంతం అనువ్రజేత్ అని అంటారు. మన ఇంటికి వచ్చినటువంటి అతిథులని వారు బయలుదేరి వెళుతూ ఉంటే కనీసం మన పరిధి ఎంతవరకు ఉన్నదో అంతవరకు అయినా సరే, ప్రధాన ద్వారం వరకు అయినా కొంతవరకు వారితో పాటు వెళ్ళి వారిని సాగనంపాలి అని చెప్పి అన్నారు. అవకాశం కుదిరితే ఆ ఊరి చివరి వరకు వెళ్ళాలని, లేకపోతే వారి ప్రాంతం ఏదైతే ఉన్నదో వారి ప్రాంగణము ఆ చివరి వరకు అయినా సరే, ఆ ప్రధాన ద్వారం వరకు అయినా సరే వచ్చి వారిని సాగనంపాలి. అతిథి మర్యాద ఇది అని చెప్పి మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తున్నది. అందుకనే భరద్వాజ మహర్షి తాను కూడా వారితో పాటు ఆ ఆశ్రమం నుండి కొంత దూరం కొద్దిగా ప్రయాణించి వారిని కొంత దూరం వచ్చి సాగనంపాడు. సాగనంపి ఇంకా సీతారామలక్ష్మణులకు జాగ్రత్త చెప్పి వారిని చిత్రకూటానికి వెళ్ళమని చెప్పి విధంగా సాగనంపుతూ, తతః ప్రచక్రమే వక్తుం వచనం స మహాముని భరద్వాజో మహాతేజ రామం సత్యపరాక్రమం. ఆ విధంగా కొంత దూరం వారితో పాటు ఆ ఆశ్రమ ద్వారం వరకు, ప్రధాన ద్వారం వరకు కొంత దూరం ముందుకి నడిచినటువంటి భరద్వాజ మహర్షి రామచంద్రుణ్ణి చూస్తూ, రామలక్ష్మణుని చూస్తూ ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు వారిని సాగనంపే ముందు. మరి భరద్వాజ మహర్షి పలికినటువంటి పలుకులేమిటి, మరి ఏ విధంగా చిత్రకూటానికి వెళ్ళాలని ఎలా తెలియజేశాడు, ఈ విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రాత్ర్యాంతు తస్యాం యుష్టాయాం భరద్వాజః అబ్రవీదిదం మధుమూల ఫలోపేతం మధుమూల ఫలోపేతం చిత్రకూటం వ్రజేతిహ వాసమౌపయికం మన్యే తవ రామ మహాబల నానానగా గణోపేతః కిన్నరోరగా సేవితః మయూర నాదాభిరుతః గజరాజ నిషేవితః గమ్యతాం భవతా శైలః చిత్రకూటః
చిత్రకూటః సవిశ్రుతః సవిశ్రుతః పుణ్యశ్చ పుణ్యశ్చ రమణీయశ్చ రమణీయశ్చ బహుమూల బహుమూల ఫలాయుతః ఫలాయుతః బహుమూల ఫలాయుతః బహుమూల ఫలాయుతః తత్ర తత్ర కుంజరయూథాని కుంజరయూథాని మృగయూథాని చ మృగయూథాని చ అభితః అభితః విచరంతి విచరంతి వనాంతేస్మిన్ వనాంతేస్మిన్ తాని ద్రక్ష్యసి తాని ద్రక్ష్యసి రాఘవ రాఘవ సరిత్ ప్రస్రవణ సరిత్ ప్రశ్రవణ ప్రస్థాన ప్రస్థాన సరిత్ ప్రస్రవణ ప్రస్థాన సరిత్ ప్రశ్రవణ ప్రస్థాన దరీకందర దరీకందర నిర్ధరాన్ నిర్ధరాన్ దరీకందర నిర్ధరాన్ దరీకందర నిర్ధరాన్ చరతః చరతః సీతయా సార్థం సీతయా సార్ధం నందిష్యతి నందిష్యతి మనస్తవ మనస్తవ ప్రహృష్టకో యష్టికా ప్రహృష్టకో యష్టిక కోకిలస్వనైః కోకిలస్వనైః వినాదితం తం వినాదితం తం వసుధాధరం శివం వసుధాధరం శివం మృగైశ్చ మత్తైః మృగైశ్చ మత్తైః బహుభిశ్చ కుంజరైః బహుభిశ్చ కుంజరైః సురమ్యమాసాద్య రమ్యమాసాద్య సమావసాశ్రమం సమావసాశ్రమం ప్రహృష్టకో యష్టిక కోకిలస్వనైః ప్రహృష్టకో యష్టిక కోకిలస్వనైః వినాదితం తం వసుధాధరం శివం వినాదితం తం వసుధాధరం శివం మృగైశ్చ మత్తైర్బహుభిశ్చ కుంజరైః మృగైశ్చ మత్తైర్బహుభిశ్చ కుంజరైః సురమ్యమాసాద్య సమావసాశ్రమం సురమ్యమాసాద్య సమావసాశ్రమం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుఃపంచాశः సర్గः చతుఃపంచాశः సర్గः అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచపంచాశः సర్గः పంచపంచాశः సర్గः ఉషిత్వా ఉషిత్వా రజనీం తత్ర రజనీం తత్ర రాజపుత్రౌ రాజపుత్రౌ అరిందమౌ అరిందమౌ మహర్షిం మహర్షిం అభివాద్యాథ అభివాద్యాధ జగ్మతుస్తం జగ్మతుస్తం గిరిం ప్రతి గిరిం ప్రతి తేషాం చైవ తేషాం చైవ స్వస్త్యయనం స్వస్త్యయనం మహర్షిః మహర్షిః సచకారః సచకారః ప్రస్థితాంశ్చైవ ప్రస్థితాం చైవ తాన్ ప్రేక్ష్య తాన్ ప్రేక్ష్య పితా పుత్రానివ పితా పుత్రానివ అన్వగాత్ అన్వగాత్ తతః తతః ప్రచక్రమే వక్తుం ప్రచక్రమే వక్తుం వచనం వచనం సమహామునిః సమహామునిః భరద్వాజः భరద్వాజः మహాతేజాః మహాతేజాః రామం రామం సత్యపరాక్రమం సత్యపరాక్రమం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచపంచాశే సర్గే పంచపంచాశే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాద విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైన్హికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం